నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర సమాచార ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతిలో మొదట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ ఇంటిలో బుధవారం ఉదయం అల్పాహారం భుజించి పార్టీ కార్యకర్తలు, నాయకులు సన్మాన సత్కారాలు అందుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ మాజీ మంత్రి గాలి ముగికృష్ణ నాయుడుతో సంభాషించాడు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన మంత్రి తిరుపతి ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని అటు సమాచార శాఖకు ఇటు విలేకరులకు మధ్య నడుస్తున్న అగాధాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విలేకరులకు ఇళ్ల స్థలాలు, కాన్వాయ్లో ప్రెస్ వెహికల్ సౌకర్యాలపై అలాగే ఆరోగ్య పథకాన్ని కూడా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సభ్యులు, నాయకులు మంత్రికి దుశ్యాలో కప్పి సన్మానించారు. జర్నలిస్టుల యొక్క అనేక రకాలైనటువంటి పథకాలకు సంబంధించి ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి ఒక విధానం అవలంబిస్తున్నటువంటి పరిస్థితులు లేని తరుణంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పల్లె రఘునాథరెడ్డి గారు జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మనం చంద్రశేఖర్ నాయుడు గారిని కోరుతున్నాం. ఆ జీవో పెండింగ్ లో ఉంది కాబట్టి మీరు దయ ఉంచి దాన్ని ప్రాసెస్ చేయవలసిందిగా మేము ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన నూతన ఆంధ్రప్రదేశ్ లో గత 50 సంవత్సరాల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ చరిత్రలో ఫస్ట్ టైం మనము గతంలో భారతదేశంలో అన్ని చోట్ల చేశారు. హైదరాబాద్ కూడా ఒకసారి ఆతిథ్యం ఇచ్చింది. ఫస్ట్ టైం మనం ఇక్కడ ఐజేయూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కి ఆతిథ్యం ఇస్తున్నాం తిరుపతి సార్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 26 రాష్ట్రాల నుంచి జర్నలిస్టు ప్రతినిధులు అందరూ కూడా తిరుపతికి రాబోతున్నారు సెప్టెంబర్ 13, 14, 15. ఈ కార్యక్రమానికి ఇనాగరేషన్ కు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నెక్స్ట్ వీక్ మేము వచ్చి సార్ను కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్. ఈ విషయంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మనం ఇన్ఫర్మేషన్ శాఖ నుంచి పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. కదా ఇది ప్రధానంగా ఉన్న అంశాలు. మనకు జర్నలిస్టులకు సంబంధించి ఉన్నటువంటి అత్యంత కీలకమైన శాఖ పరిస్థితి ఉంది. అయితే ఇట్లా కాకుండా ప్రతి కెమెరామెన్ కావచ్చు, స్టిల్ ఫోటోగ్రాఫర్ కావచ్చు, సబ్ ఎడిటర్ కావచ్చు, ప్రతి జర్నలిస్టులు అలా అన్ని విభాగాల నుంచి కూడా అఫిడవిట్ కమిటీలో మెంబర్స్ గా ఉండేట్టుగా ఈసారి ప్రయత్నం చేయాలని మా తో పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దీనికి గాను 3 ప్రత్యేకమైన మిషన్లు ఏర్పాటు చేయడం అనేది, ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ మిషన్, రెండవది ఈ గవర్నెన్స్ మిషన్, మూడవది వచ్చి ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మిషన్. ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని ఈ రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలోనే ఐటీ రంగంలో అగ్రస్థానం నిలపాలి, నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే మా లక్ష్యం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఒక వ్యక్తిని ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరిజ్ఞానం ఉండే వ్యక్తిగా మార్చాలి, ఈ లిటరేట్ గా మార్చాలి. ఒకటి, ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఎంటర్ప్రీనర్ ను అంటే పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ పోతున్నాం. కాబట్టి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ఐఆర్ రీజన్ లో మెగా ఐటీలు, ఐటీ హబ్బులు ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న తిరుపతికి వచ్చి ఇక్కడుండే ఐటీ హబ్బును 15,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది. అది తొందరగా ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభోత్సవం చేసిన ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏర్పేట ప్రాంతంలో ఉండే 6,500 టీకేటీ భూమి, ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి 10,000 ఎకరాలు ఉంది. ఇక్కడ పరిశ్రమలకు గాని, ఐటీకి గాని, ఎలక్ట్రానిక్స్ గాని ఇదిగా ఉండే శాఖ అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి కళ్ళు, చెవులు లాంటి వ్యవస్థ ఈ సమాచార శాఖ అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ 10 సంవత్సరాల్లో సమాచార వ్యవస్థను పూర్తిగా ఒక దిగజారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇబ్బందికి ఆందోళనకరమైన పరిస్థితిలో ఈ సమాచార శాఖ తీసుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత ఈ సమాచార శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలి, రిఫార్మ్ చేయాలి, సంస్కరణ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఓబీ వ్యాన్స్ గానీ, ఈ ప్యాసివ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ గానీ, యాక్టివ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ గానీ, వీడియో కెమెరాలు గానీ, లైబ్రరీస్ గానీ, ఈ సాఫ్ట్వేర్ గానీ ప్రతి ఒక్కటి కొత్తగా పెట్టిన ఆలోచనతో ఉన్నాం.
తగిన నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ఆధునీకరణ చేసి సమాచార వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో ఈ సమాచార శాఖలో ఒక 20 మంది మంత్రుల దగ్గర సమాచార శాఖ నుంచి అవుట్ సోర్సింగ్ పర్సన్ తీసుకొని ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఇవి అపాయింట్మెంట్స్ వచ్చేంత వరకు అవుట్ సోర్సింగ్ తీసుకొని అంటే ఇక్కడ జిల్లా శాఖలోను అట్లా రాష్ట్ర శాఖలోను దీన్ని సమర్థవంతంగా నిర్వహించేటట్లు తగిన చర్య తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంటే ప్రభుత్వం మీద పాజిటివ్స్ ఏమి నెగటివ్స్ ఏమి ఏ విధంగా దాన్ని ఎదుర్కొనేలా ప్రతి ఒక్కటి సమాచార శాఖను మేము పటిష్టంలో భాగంగా అమలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో ఈ జర్నలిస్ట్ సోదరులు కొన్ని అడగడం జరిగింది. నేను సమాచార శాఖను స్వీకరించిన వెంటనే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, పత్రికాధిపతులు, మిగతా ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులు కలవడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది, ఆలోచన. ఒకటి నేను బాగా గమనించింది ఏమంటే నెంబర్ 1 వచ్చి హెల్త్ కార్డులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా హెల్త్ కార్డులు ఇస్తున్నారో అదే విధంగా పత్రికా సోదరులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని అడగడం జరిగింది. మీరు అడిగిన కోరిక ధర్మబద్దమైనది, న్యాయబద్దమైనది, సమంజసమైనది. నేను గుర్తింపు కోరికలు కోరలేదు. తప్పకుండా అందరూ జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఇళ్ల పట్టాలు. ఇదే కాకుండా వ్యవసాయ